హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా నిన్నటి వరకు 7 పార్ట్స్ కంప్లీట్ చేస్తాము. ఈరోజు 8th డేలో ఉన్నాము. డూ డస్ డిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కొంత డిస్కస్ చేసాము. ఇంకా డీటెయిల్గా ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలో డూ డస్ డిడ్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఎండ్ కార్డ్లో ప్లేలిస్ట్ ఉంచుతాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము చేసే ఇలాంటి ఎన్నో వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్స్ తెలుస్తూ ఉంటాయి. డూ డస్ డిడ్ సింపుల్గా ఈజీగా ఎలా నేర్చుకోవాలో చూద్దాం ఈరోజు. ఆల్రెడీ మనందరికీ తెలిసిన రోజు యూజ్ చేసే సెంటెన్సెస్లో డూ డస్ యూజ్ చేస్తాం. ఈ డూ డస్ ఎలా యూజ్ చేస్తున్నామో చూద్దాం ఇప్పుడు. యూజువల్గా సింపుల్ ప్రజెంట్లో డూ డస్ యూజ్ చేస్తున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఐ స్టడీ వెల్, నేను బాగా చదువుతాను. వీ స్టడీ వెల్, మేము బాగా చదువుతాము. యూ స్టడీ వెల్, నువ్వు బాగా చదువుతావు. దే స్టడీ వెల్, వారు బాగా చదువుతారు. హీ షీ ఇట్ వచ్చినప్పుడు హీ స్టడీస్ వెల్. హీ షీ ఇట్ వస్తే ఎస్ ఫామ్ యూజ్ చేస్తున్నాము. అలాగే షీ స్టడీస్ వెల్. ఏదైనా నేమ్ తీసుకున్నప్పుడు అభి స్టడీస్ వెల్. ఇలా హీ షీ ఇట్ వస్తే ఎస్ ఫామ్ యూజ్ చేసి చెప్తున్నాం. ఇక్కడ దాకా అందరికీ తెలుసు. డే టు డే లైఫ్లో యూజ్ చేసే ప్రతి సింపుల్ సెంటెన్స్ని కూడా క్వశ్చన్ చేయాలంటే ఈ ఐవి యూదే వచ్చినప్పుడు, ఐవి యూదే ఎనీ ప్లూరల్స్ వచ్చినప్పుడు డూ యూజ్ చేస్తున్నాము. నెగటివ్లో డోంట్ యూజ్ చేసి చెప్తున్నాం. అంటే ఐ స్టడీ వెల్ అంటే నేను బాగా చదువుతాను, ముందు డూ యాడ్ చేసాం అనుకోండి. డూ ఐ స్టడీ వెల్, నేను బాగా చదువుతానా. ఇక్కడ స్టడీ తీసేసి రైట్ పెట్టామనుకోండి, నేను బాగా రాస్తాను. నేను బాగా రాస్తానా, డూ ఐ రైట్ వెల్. నేను బాగా పాడుతాను, ఐ సింగ్ వెల్. నేను బాగా పాడుతానా, డూ ఐ సింగ్ వెల్. ఇలా మనకు తెలిసిన ప్రతి పాజిటివ్ సెంటెన్స్కి కూడా ఇంటరాగేటివ్ చేయడం. అంటే ఒక స్టేట్మెంట్ ఏదైనా ఉందంటే దానికి ఈ డూ డస్ యాడ్ చేయడం వల్ల క్వశ్చన్స్ ఎలా చెప్పొచ్చో చూస్తున్నాం ఇప్పుడు మనం. ఈ డూ ఐ స్టడీ వెల్ అంటే వీటిని ఎస్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ యూ స్టడీ వెల్, నో యూ డోంట్ స్టడీ వెల్. మేము బాగా చదువుతాము, వీ స్టడీ వెల్. మేము బాగా చదువుతామా, డూ వీ స్టడీ వెల్. నీవు బాగా చదువుతావు, యూ స్టడీ వెల్. నువ్వు బాగా చదువుతావా అంటే డూ యూ స్టడీ వెల్. వారు బాగా చదువుతారు, దే స్టడీ వెల్. వారు బాగా చదువుతారా, డూ దే స్టడీ వెల్. అతను బాగా చదువుతాడు, హీ స్టడీస్ వెల్. అతను బాగా చదువుతాడా, డస్ హీ స్టడీ వెల్. ఆమె బాగా చదువుతుంది, షీ స్టడీస్ వెల్. ఆమె బాగా చదువుతుందా, డస్ షీ స్టడీ వెల్. అభి బాగా చదువుతాడు, అభి స్టడీస్ వెల్. అభి బాగా చదువుతాడా, డస్ అభి స్టడీ వెల్. అభి చెస్ ఆడతాడు, అభి ప్లేస్ చెస్. అభి చెస్ ఆడతాడా, డస్ అభి ప్లే చెస్. అతను బాగా పాట పాడతాడు, హీ సింగ్స్ వెల్. అతను బాగా పాడతాడా, డస్ హీ సింగ్ వెల్. వాళ్ళు రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అవుతారు, దే అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ. వారు రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అవుతారా, డూ దే అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ. నువ్వు బాగా చదువుతావు, యూ స్టడీ వెల్. నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తావు, యూ ప్రాక్టీస్ వెల్. నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తావా, డూ యూ ప్రాక్టీస్ వెల్. నువ్వు క్లాస్ రెగ్యులర్గా అటెండ్ అవుతావు, యూ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ. నువ్వు క్లాస్ రెగ్యులర్గా అటెండ్ అవుతావా, డూ యూ అటెండ్ క్లాసెస్ రెగ్యులర్లీ. అలాగే వీ స్టడీ వెల్ అంటే మేము బాగా చదువుతాము. వీ డూ దిస్ వర్క్, మేము ఈ పని చేస్తాము. మేము ఈ పని చేస్తామా, డూ వీ డూ దిస్ వర్క్. ఐ స్టడీ వెల్, నేను బాగా చదువుతాను. డూ ఐ స్టడీ వెల్, నేను బాగా చదువుతాను. ఇలా ఫస్ట్ సెంటెన్స్ నుంచి ఈ డూ డస్ యాడ్ చేస్తే ఇంటరాగేటివ్ వస్తుంది. దీన్ని పాజిటివ్ సెంటెన్స్ అనుకుంటే దీన్నే పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటున్నాం. అంటే ప్రతి పాజిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది. అలాగే పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ సెంటెన్స్ కూడా ఉంటుంది. నెగిటివ్లో ఏం చేస్తున్నాం, ఇక్కడ డోంట్, హీ షీ ఇట్ వస్తే డజంట్ యాడ్ చేసి చెప్తున్నాం. నేను బాగా చదువుతాను, ఐ స్టడీ వెల్. నేను బాగా చదవను, ఐ డోంట్ స్టడీ వెల్. నేను బాగా రాస్తాను, ఐ రైట్ వెల్. నేను బాగా రాయను, ఐ డోంట్ రైట్ వెల్. మేము బాగా చదువుతాము, వీ స్టడీ వెల్. మేము బాగా చదవము అంటే వీ డోంట్ స్టడీ వెల్. ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ తీసుకున్నాం మనం. ఐ, వి, యూ, దే, హీ, షీ. ఇంకా ఏమైనా నేమ్స్ వచ్చినప్పుడు కూడా ఈ ఐవి యూదే వస్తే డూ, హీ షీ ఇట్ కానీ నేమ్స్ కానీ వస్తే డస్ వాడతాం. అలాగే నెగిటివ్లో ఐవి యూదే వచ్చినప్పుడు డోంట్, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డజంట్ యూస్ చేసి చెప్తున్నాం. ఇలాగే నెగిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ కూడా వస్తుంది. సో దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటే దీన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటారు. నేను బాగా చదువుతాను, ఐ స్టడీ వెల్. నేను బాగా చదువుతాను, డూ ఐ స్టడీ వెల్. నేను బాగా చదవను, ఐ డోంట్ స్టడీ వెల్. నేను బాగా చదవనా, డోంట్ ఐ స్టడీ వెల్. ఇక్కడ వేరే ఎగ్జాంపుల్, ఐ రైట్ వెల్. నేను బాగా రాస్తాను, డూ ఐ రైట్ వెల్. నేను బాగా రాస్తానా, ఐ డోంట్ రైట్ వెల్. నేను బాగా రాయను, డోంట్ ఐ రైట్ వెల్. నేను బాగా రాయనా. వీ డూ దిస్ వర్క్, మేము ఈ పని చేస్తాము. డూ వీ డూ దిస్ వర్క్, మేము ఈ పని చేస్తామా. వీ డోంట్ డూ దిస్ వర్క్, మేము ఈ పని చేయము. డోంట్ వీ డూ దిస్ వర్క్, మేము ఈ పని చేయమా. ఇంకా మీరు ఏ ఎగ్జాంపుల్ కావాలంటే ఆ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. యూ సింగ్ వెల్, నువ్వు బాగా పాడతావు. డూ యూ సింగ్ వెల్, నువ్వు బాగా పాడతావా. యూ డోంట్ సింగ్ వెల్, నువ్వు బాగా పాడవు. డోంట్ యూ సింగ్ వెల్, నువ్వు బాగా పాడవా. సో మనకి ఒక సెంటెన్స్ ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ నేర్చుకుంటే దాన్నే క్వశ్చన్స్ చేయడానికి మనము ఇలా డూ డస్ యూస్ చేస్తున్నాం. అలవాట్లు తెలుసుకోవడానికి, నెగిటివ్స్ చేయడానికి డూ డస్ యూస్ చేస్తున్నాం. ప్రజెంట్ టెన్స్లో ఈ డూ డస్ కరెక్ట్గా అర్థమైతే, సో ఇక్కడ
డోంట్ ఐ స్టడీ వెల్, నేను బాగా చదవనా. డోంట్ వీ స్టడీ వెల్, మేము బాగా చదవమా. డోంట్ యూ స్టడీ వెల్, నువ్వు బాగా చదవవా. డోంట్ దే స్టడీ వెల్, వాళ్ళు బాగా చదవరా. డజంట్ హీ స్టడీ వెల్, అతను బాగా చదవడా. డజంట్ షీ స్టడీ వెల్, ఆమె బాగా చదవదా. డజంట్ అవి స్టడీ వెల్, అవి బాగా చదవడా. నేను ఈ పని చేస్తాను అన్నప్పుడు ఐ డూ దిస్ వర్క్. నేను ఈ పని చేస్తానా అంటే ముందు డూ యాడ్ చేస్తాను. అంటే మనకు తెలిసిన ఈ ఫస్ట్ సెంటెన్స్కి ముందు ఈ డూ ఆర్ డస్ యాడ్ చేస్తే ఇంటరాగేటివ్ వస్తుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్ అయితే ఇది పాజిటివ్ అలాగే మనకి ఉన్న ఈ ఫస్ట్ సెంటెన్స్లో మధ్యలో డోంట్ ఆర్ డజంట్ యాడ్ చేస్తే, అంటే సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో డోంట్ ఆర్ డజంట్ యాడ్ చేస్తే అక్కడ మనకు ఆ నెగటివ్ సెంటెన్స్ వస్తుంది. ప్రతి సెంటెన్స్, ఒక సెంటెన్స్ ఉందంటే దానికి పాజిటివ్ ఉందంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఇంటరాగేటివ్. మనం మాట్లాడేటప్పుడు ఇలా ఈ 4 ఫింగర్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెంటెన్స్ ఏదైనా చెప్పాము, నేను ఈ పని చేస్తాను, ఐ డూ దిస్ వర్క్. నేను ఈ పని చేస్తానా, డూ ఐ డూ దిస్ వర్క్. నేను ఈ పని చెయ్యను, ఐ డోంట్ డూ దిస్ వర్క్. నేను ఈ పని చెయ్యనా, డోంట్ ఐ డూ దిస్ వర్క్. ఇది పాస్ట్ టెన్స్ తీసుకున్నాము. నెక్స్ట్ డిడ్ గురించి వస్తుంది. అలా మీకు మైండ్లోనే మైండ్ మ్యాపింగ్, బ్రెయిన్ స్టార్మింగ్ జరిగింది అనుకోండి, యూ నెవర్ కమిట్ మిస్టేక్స్. ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ఏది వచ్చినా ఐవి యూదే వస్తే డూ, ఈ షీ ఇట్ వస్తే డస్ యూజ్ చేసాం. కానీ పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్లో సబ్జెక్ట్ ఏది వచ్చినా కూడా డిడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. నెగటివ్లో డిడ్ నాట్. నేను నిన్న బాగా చదివాను, ఐ స్టడీడ్ వెల్ ఎస్టర్డే. నిన్న మేము బాగా చదివాము, వీ స్టడీడ్ వెల్ ఎస్టర్డే. నిన్న నువ్వు బాగా చదివావు, యూ స్టడీడ్ వెల్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు బాగా చదివారు, దే స్టడీడ్ వెల్ ఎస్టర్డే. నిన్న అతను బాగా చదివాడు, హీ స్టడీడ్ వెల్ ఎస్టర్డే. హీ షీ ఇట్ వస్తే ప్రజెంట్ టెన్స్లో హీ స్టడీస్ వెల్ అన్నాం, షీ స్టడీస్ వెల్, అవి స్టడీస్ వెల్. కానీ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ఏది వచ్చినా వర్బ్ టూనే. వర్బ్ టూ యూజ్ చేసేది ఓన్లీ సింపుల్ పాస్ట్లోనే. అక్కడ కూడా సరిగా దాన్ని యూజ్ చేయక పాస్ట్ పార్టిసిపల్ V3 ఫార్మ్స్ యూజ్ చేస్తుంటాం. అలా యూజ్ చేయకుండా కరెక్ట్గా వర్బ్ ఫార్మ్ నేర్చుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేసేటప్పుడు డిడ్ ఐ స్టడీ వెల్, ఇక్కడ ఐ స్టడీడ్ వెల్ అనే సెంటెన్స్లో క్వశ్చన్ చేయాలంటే డిడ్ యాడ్ చేసినప్పుడు డిడ్ ఐ స్టడీ అనాలి, కానీ డిడ్ ఐ స్టడీడ్ అనకూడదు. ఎందుకంటే డిడ్ అనేది పాస్ట్ టెన్స్ చెప్తుంది, మళ్ళీ స్టడీడ్ అవసరం లేదు. డిడ్ ఐ స్టడీడ్ ఎస్టర్డే అనకూడదు. డిడ్ వీ స్టడీ వెల్ ఎస్టర్డే, నిన్న మేము బాగా చదివామా, నిన్న మేము బాగా ప్రాక్టీస్ చేసామా, నిన్న మేము బాగా పాడామా, నిన్న మేము బాగా అర్థం చేసుకున్నామా అంటూ మనం చెప్పే ప్రతి సెంటెన్స్లో కూడా డిడ్ యూజ్ చేసి చెప్తే, డిడ్ యూ స్టడీ వెల్ ఎస్టర్డే, నిన్న నువ్వు బాగా చదివావా. డిడ్ దే స్టడీ వెల్ ఎస్టర్డే, నిన్న వారు బాగా చదివారా. డిడ్ హీ స్టడీ వెల్ ఎస్టర్డే, నిన్న అతను బాగా చదివాడా. డిడ్ షీ స్టడీ వెల్ ఎస్టర్డే, నిన్న ఆమె బాగా చదివిందా. డిడ్ అభి స్టడీ వెల్ ఎస్టర్డే, నిన్న అభి బాగా చదివాడా. లేదు కాదు అన్నాం అనుకోండి, నెగిటివ్. ఐ డిడ్ నాట్ స్టడీ వెల్ ఎస్టర్డే, నిన్న నేను బాగా చదవలేదు. ఐ డిడ్ నాట్ రైట్ వెల్ ఎస్టర్డే, నిన్న నేను బాగా రాయలేదు. ఐ డిడ్ నాట్ సింగ్ వెల్ ఎస్టర్డే, నిన్న నేను బాగా పాడలేదు. అలా మీరు వర్బ్స్ చేంజ్ చేసుకుంటే చాలు. ఈ ఫార్మేట్లో ప్రాక్టీస్ చేయండి, ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది నేర్చుకున్నారు, మీరు నేర్చుకుంటారు. ఇదేదో కొత్తగా ఎవరికి తెలియని అబ్రకదాబ్రా మ్యాజిక్ ఏం లేదు. ఓన్లీ ద థింగ్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. ప్రాక్టీస్ చేసేటప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలు. ఒకసారి ఒక సెంటెన్స్ అర్థమంటే మిగతావన్నీ అలాగే వచ్చేస్తాయి. నిన్న మేము బాగా చదవలేదు, వీ డిడ్ నాట్ స్టడీ. నువ్వు బాగా చదవలేదు, యూ డిడ్ నాట్ స్టడీ. వాళ్ళు బాగా చదవలేదు, దే డిడ్ నాట్ స్టడీ. హీ డిడ్ నాట్ స్టడీ, షీ డిడ్ నాట్ స్టడీ, అవి డిడ్ నాట్ స్టడీ. డిడ్ నాట్ అంటే నెగటివ్. డిడ్ నాట్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మనము పాస్ట్ టెన్స్ వర్బ్ యూజ్ చేయకూడదు. డిడ్ ప్లస్ V1 = V2. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ సెంటెన్స్లో వర్బ్ 2 వచ్చింది. ఇక తర్వాత మనం ఇక్కడ డిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ V1 రావాలి, కానీ ఇక్కడ పాస్ట్ టెన్స్ వర్బ్ రావాలి. అలాగే ఐ డిడ్ నాట్ స్టడీడ్ ఎస్టర్డే అనకూడదు, ఐ డిడ్ నాట్ స్టడీ అనే అనాలి. మనం జరిగిపోయిన పనులు ఎప్పుడు చెప్పినా పాస్ట్ టెన్స్ డేట్ మెన్షన్ చేసి చెప్తున్నాం, సింపుల్ పాస్ట్ అని. దాన్ని బట్టి కూడా క్లియర్గా ఉంటుంది. లేదంటే మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ మధ్యలో హీ హ్యాస్ డన్ దిస్ వర్క్, హ్యాస్ హీ డన్ దిస్ వర్క్, అది మళ్ళీ ఆ ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ ఇలాగే నిన్న నేను చదవలేదా, డిడ్ నాట్ ఐ స్టడీ వెల్ ఎస్టర్డే. నిన్న మేము చదవలేదా, డిడ్ నాట్ వీ స్టడీ వెల్ ఎస్టర్డే. నిన్న నువ్వు బాగా చదవలేదా, డిడ్ నాట్ యూ స్టడీ వెల్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు బాగా చదవలేదా, డిడ్ నాట్ దే స్టడీ వెల్ ఎస్టర్డే. నిన్న అతను బాగా చదవలేదా, డిడ్ నాట్ హీ స్టడీ. ఆమె బాగా చదవలేదా, డిడ్ నాట్ షీ స్టడీ. అభి నిన్న బాగా చదవలేదా, డిడ్ నాట్ అభి స్టడీ వెల్ ఎస్టర్డే. ఇలా మనకి తెలిసిన సెంటెన్స్ని ముందు ఈ డూ డస్లో ప్రజెంట్ టెన్స్లో ఏంటి, పాస్ట్ టెన్స్లో ఏంటి అనేది ఎక్కడ డూ డస్ వాడాలో, ఎక్కడ పాస్ట్ అంటే అన్నిటికీ డిడ్. ప్రజెంట్లో మాత్రమే డూ ఆర్ డస్. అది కూడా ఐవి దే వస్తే డూ, హీ షీ ఇట్ వస్తే డస్. పాస్ట్ టెన్స్ అంటే బై డిఫాల్ట్ ఓన్లీ డిడ్ పెట్టేసుకొని చెప్పేయడమే. ఇక్కడ డూ డస్తో పాటు, డూ డస్ డిడ్తో పాటు మనం ఫ్యూచర్లో వీళ్ళు కూడా ఒకసారి చూద్దాం. ప్రజెంట్లో డూ డస్, పాస్ట్లో డిడ్, ఫ్యూచర్లో వీళ్ళు యూజ్ చేసాం. ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్లో మనం ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అవి బీ ఫార్మ్స్లో కొంతవరకు డిస్కస్ చేసాము. మళ్ళీ టెన్సెస్లో డీటెయిల్గా తెలుసుకున్నప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి సింపుల్ ఫ్యూచర్ వస్తే ఐ విల్ స్టడీ టుమారో, రేపు నేను బాగా ఇక్కడ టుమారో అని చెప్పాను నేను. మీరు ఐ విల్ స్టడీ వెల్ ఆఫ్టర్ 2 days, ఐ విల్ స్టడీ వెల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్, ఐ విల్ స్టడీ వెల్ నెక్స్ట్ మంత్. ఇలా ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ డేట్ కంపల్సరీ మెన్షన్ చేయాలి, అప్పుడు కొంచెం క్లియర్గా ఉంటుంది. లేదంటే అది ప్రజెంట్కి ఫ్యూచర్కి డిఫరెన్స్ ఉండదు.
ఐ విల్ స్టడీ వెల్ టుమారో, రేపు నేను బాగా చదువుతాను. రేపు నేను బాగా చదువుతానా? విల్ ఐ స్టడీ వెల్ టుమారో? రేపు నేను బాగా చదవను. ఐ వోంట్ స్టడీ వెల్ టుమారో. ఇక్కడ ఐ డోంట్ స్టడీ వెల్ అంటుంటారు చాలామంది. ఐ డోంట్ కాదు, ఫ్యూచర్లో ఐ వోంట్ అని అనాలి. విల్ ప్లస్ నాట్నే వోంట్ అంటాము. వోంట్ ఐ స్టడీ వెల్ టుమారో, రేపు నేను బాగా చదవనా. ఇక్కడ ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం, మిగతా సబ్జెక్ట్స్తో మీరు ప్రాక్టీస్ చేయడమే. వి విల్ స్టడీ టుమారో, రేపు మేము చదువుతాము. విల్ వి స్టడీ టుమారో, రేపు మేము చదువుతామా. వి వోంట్ స్టడీ టుమారో, రేపు మేము చదవము. రేపు మేము చదవమా. వోంట్ వి స్టడీ టుమారో. సేమ్ అలాగే యూ విల్ స్టడీ టుమారో, రేపు నువ్వు చదువుతావు. విల్ యూ స్టడీ టుమారో, రేపు నువ్వు చదువుతావా. యూ వోంట్ స్టడీ టుమారో, రేపు నువ్వు చదవవు. వోంట్ యూ స్టడీ టుమారో, రేపు నువ్వు చదవవా. ఒకసారి మీరు ఇది ప్రాక్టీస్ చేశారంటే ఇంత సింపుల్, ఇంత ఈజీనా అనుకుంటారు. దాన్ని వచ్చేదాకా చేయండి. వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇలాగే రాయండి. మీ నోట్స్ తీసుకొని తెలుగు ఇంగ్లీష్ రాయండి. చాలామంది తెలుగులోనే మాట్లాడుతుంటాం కానీ తెలుగు నాకు రాదు అంటాడు. అలా అంటే మీ ఫస్ట్ ఐడియా ఫ్రేమింగ్ అనేది మదర్ టంగ్లోనే జరుగుతుంది. ఇప్పుడు మనం రష్యా వాళ్ళు, ఫ్రెండ్స్, జర్మన్, జపనీస్, చైనీస్ వీళ్ళంతా మదర్ టంగే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఈవెన్ మన పక్క రాష్ట్రం తమిళనాడు కూడా మదర్ టంగ్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని క్లియర్గా కమ్యూనికేట్ చేయగలరు. అదేదో తెలుగులో మాట్లాడితే నేరం ఘోరం అన్నట్టుగా మీరేం గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ నోట్స్లో నీట్గా తెలుగులో రాసుకోండి. అర్థం కాని విషయాలు మళ్ళీ ఇవాళ రేపు గూగుల్లో అడిగితే దొరకని ఇన్ఫర్మేషన్ లేదు. మీకు ఏదైనా వర్డ్ అర్థం కాకపోతే దాని మీనింగ్ తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఈజీగా వస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ కొంతమంది ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి తెలుగులో మాట్లాడితే వీళ్ళకే తెలుగు మాట్లాడుతున్నారు, వీళ్ళకే ఇంగ్లీష్ రాదేమో అనుకుంటారు. ఇంగ్లీష్ రాక కాదండి ఇంగ్లీష్ మాట్లాడండి. అక్కడ మన మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దని తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. లేదా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఎవరు నార్త్ ఇండియన్స్ తెచ్చి పెడతారు, అక్కడ తెలుగే రానట్టుగా. యు నో వాట్ యూఆర్ గోయింగ్ టు డూ అని అంటే, ఓ ఇక్కడ బాగా వచ్చేస్తుంది ఇంగ్లీష్ అంటూ అక్కడ జాయిన్ అవ్వ. అది ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వాళ్ళు చెప్పేస్తూ వెళ్ళిపోతే మనం ఏదో తమిళ సినిమా చూసినట్టు ఉంటుంది. విషయం ఏమర్థమవుతుంది? వాళ్ళకి ఎంత ఇంగ్లీష్ వచ్చనేది కాదు మీకు కావాల్సింది. మీకెంత కావాలి, మీకు కావాల్సింది వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డూ, డస్, డిడ్ అలాంగ్ విత్ విల్. వీటిని నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఈ ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడింగ్ ఎలానో చూద్దాం. ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే వీటికి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వస్తాయి. ఇంట్రాగేటివ్ వర్డ్స్ సపోజ్ ఐ స్టడీ వెల్, నేను చదువుతాను. డూ ఐ స్టడీ వెల్, నేను బాగా చదువుతానా. ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయడం అంటే వాట్, విచ్, వెన్, వేర్, వై. వై డూ ఐ స్టడీ వెల్, నేను ఎందుకు బాగా చదువుతాను. వెన్ డూ ఐ స్టడీ వెల్, నేను ఎప్పుడు బాగా చదువుతాను. సేమ్ అలాగే ఐ డోంట్ స్టడీ వెల్, డోంట్ ఐ స్టడీ వెల్, నేను ఎందుకు బాగా చదవను. వై డోంట్ ఐ స్టడీ వెల్. ఇంట్రాగేటివ్ వర్డ్ వాట్, విచ్, వెన్, వేర్, వై. అకార్డింగ్ టు సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ దీస్ ఇంట్రాగేటివ్ వర్డ్స్. నెక్స్ట్ క్లాస్లో ఈ ఇంట్రాగేటివ్ వర్డ్స్ గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకున్నాం. సేమ్ ఇదే పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు కూడా వాట్ డిడ్ ఐ స్టడీ ఎస్టర్డే, వాట్ విల్ ఐ స్టడీ టుమారో, ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాం. చివరి దాకా చూడండి. మధ్యలో స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసి చూస్తే మేము ఏం చెప్పదలుచుకున్నామనే ఫ్లో మిస్ అవుతుంది. మేము కొన్ని పాయింట్స్ని ఒక ఆర్డర్లో తీసుకెళ్ళింటాం కాబట్టి వీలైనంత వరకు టైం ఉన్నప్పుడే చూడండి, పూర్తిగా చూడండి. టైం లేకపోతే అప్పుడు చూడకండి. ఈరోజు వీడియో రేపు చూసినా, 1 వీక్ తర్వాత చూసినా, ప్రీవియస్ వీడియోస్ కూడా ఏదైనా కనెక్టెడ్ టాపిక్స్ ఉంటే అవి చూసిన తర్వాత ఇది చూడండి. సపోజ్ ఇప్పుడు డూ, డస్, డిడ్ ఇది ఇండిపెండెంట్ టాపిక్, డైరెక్ట్గా ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.